రోజుకి ఒక కొత్త ఇష్యూలో వీళ్ళు ఇరుక్కుంటున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే చిట్టి పికిల్స్ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు గూడా. ఎందుకంటే ఐసీయూలో ఉందని చెప్పి జనరల్ వార్డ్‌లో ఉన్నట్టు వీడియో చేయటం, ఐసీయూలో నిజంగా చెల్లుంటే 7 నిమిషాలు వీడియోలు చేసేంత ఓపిక వీళ్ళకి రావడం. లేకపోతే ఫస్ట్ నుంచి గూడా సారీ చెప్పించకుండా ఏదో డ్రామా ఆడుతున్నట్టు మనకు అనిపించడం. వాళ్ళు ఆడుతున్నారని మన దగ్గర కన్ఫర్మేషన్ లేకపోయినా చూడటానికి ఆ రకంగా జనాలకు అనిపించడం గాని, అండ్ సేమ్ టైమ్ వాళ్ళ మీద అబ్యూసివ్‌గా మీమ్స్ చేస్తున్న వాళ్ళని, ట్రోల్స్ చేస్తున్న వాళ్ళని మనం ఎక్కడ గూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అది అవతల ఉన్నవాళ్ళు ఆడపిల్లైనా, మగపిల్లలైనా వాళ్ళని మనం క్రిటిసైజ్ చేసేటువంటి హక్కు మనకు డెఫినెట్‌లీ ఉంటది. మీమ్ గాని, ఇంకొకటి గాని, ట్రోల్ గాని ఒక వ్యంగ్యం అనే దానికి ఒక లిమిట్ ఉండాలి. అంతవరకు డెఫినెట్‌లీ మనం ఎంకరేజ్ చేస్తాం గానీ, అది పరిధి దాటితే డెఫినెట్‌లీ వాళ్ళ మీద మనం లీగల్ యాక్షన్ తీసుకోవాలి అట్లా చేసేవాళ్ళు ఎవరైనా సరే. అబ్యూజ్ చేసినందుకు వీళ్ళ మీద కూడా ఆల్రెడీ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. మరి ఎందుకు తీసుకోలేదు? కస్టమర్ ఖచ్చితంగా కేస్ పెడితే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతది వీళ్ళ మీద. అయితే ఈ నిన్న కూడా మనం వీడియో చేసాం. గోరింటాకు సంబంధించినటువంటి ఒక కాంట్రోవర్సీ. నిజంగా చెల్లి ఐసీయూలో ఉండి జనరల్ వార్డ్‌కొచ్చి మీరు వీడియో చేస్తే, ఆ తర్వాత రోజు మీ చేతికి గోరింటాకు ఎట్లా వచ్చింది? ఒక కైండ్ ఆఫ్ డ్రామాని వీళ్ళు నడిపిస్తున్నారనేది మనకి తెర వెనక అనుమానాలకు దారి తీసేలాగా వీళ్ళ బిహేవియర్ అయితే డెఫినెట్‌లీ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా డ్రామా ఆడుతున్నారు. మనం అలిగేషన్స్ అయితే బ్లైండ్‌గా ఎయలేం కాబట్టి. సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే రీసెంట్‌గా ఒక కొత్త ఇష్యూ ల్యాండ్ మాఫియా అనేసి రెంట్ రిలేటెడ్ సంబంధించి వాళ్ళు ఉంటున్నటువంటి ప్లేస్ సంబంధించి. ఎందుకంటే ఒక పెద్దాయన ఒక రమాదేవి కైండ్ ఆఫ్ ఏదో ఒక ఐడీ యూజ్ చేసి అదే ఐడీతో అలేఖ్య చిట్టి పికిల్స్‌కి సంబంధించి యూట్యూబ్ నిండా వీడియోలుంటాయి గదా! ఆబ్వియస్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఇష్యూ జరిగితే దాని మీద యూట్యూబ్‌లో విపరీతమైనటువంటి వీడియోస్ ఉంటాయి. ఫేమస్ వీడియోస్ ఎక్కువగా వ్యూస్ వచ్చినటువంటి వీడియోస్ కింద ప్రతి వీడియో కింద గూడా ఏదైతే అలేఖ్య చిట్టి పికిల్స్ మీద కాంట్రోవర్సీ మీద వీడియోస్ ఉంటాయో దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినవి ఉంటాయి గదా! ఒక 20,00,000 దగ్గర నుంచి ఒక 1,00,000 వరకు లేకపోతే 2,00,000 వరకు వచ్చినవి ఉంటాయి వీడియోస్. ఒక 50 వీడియోలు ఉన్నాయనుకోండి. ప్రతి వీడియో కింద గూడా ఒక వ్యక్తి నాకు 62 ఏళ్ళు. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఉండేది నా ప్లేస్‌నే కబ్జా చేసుకొని ల్యాండ్‌ని వీళ్ళు ఉంటున్నారు ఆ ప్లేస్‌లో. ఆ ఇల్లు నాది. ఇల్లు ఖాళీ చేయమంటే వాళ్ళు చెయ్యట్లేదు. నేను దీనికోసం లీగల్‌గా ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాను. నాకు 62 ఏళ్ళు. వీళ్ళు చాలా దుర్మార్గులు. చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు. వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు అంటూ ఒక బిగ్ అలిగేషన్ అన్నమాట ఇది. అంటే ఒక వ్యక్తి కావాలని చేస్తున్నాడా? ఫేక్ అకౌంట్‌తో కావాలని అట్లా పోస్ట్ చేస్తున్నాడా? అని కూడా చూడొచ్చు. ఆ యాంగిల్‌లో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. బ్లైండ్‌గా ఎవరిని అట్లా గుడ్డిగా ఎళ్ళిపోకూడదు. లేదు నిజంగా ఈ వ్యక్తికి ఇష్యూ వస్తోందా అంటే, అది ఒక డైరెక్ట్ కాన్వర్జేషన్ అనేది జరగాలి ఆ వ్యక్తితో. ఆ వ్యక్తి ఎవరైతే పెద్ద పెద్ద ఈ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసేటువంటి వాళ్ళతో గనక అతను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే, డైరెక్ట్ ఇంటరాక్షన్ గనక జరిగితే, వీళ్ళు గాని, మనం గాని ఎవరమైనా సరే వాళ్ళ నిజంగా జరుగుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మైక్ పెట్టి డిస్కస్ చేసి, ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ అతని దగ్గర ఉన్నాయని చూసుకుంటే మాత్రం ఇది డెఫినైట్‌లీ పెద్ద ఇష్యూ అయ్యేలానే కనిపిస్తుంది. ఆ వ్యక్తి గనక బయటపడి అతనికి జరుగుతున్నట్టు అంటే ఉత్తినే బ్లైండ్‌గా ఎవరు అట్లా ప్రతి వీడియో మీద ఎయరు కదా! ఏదో ఒక వీడియో మీద ఎవడో కావాలని ఆహ్, పోకిరిలాగా ఎవడో సరదాగా ఎసాడు. ఏదో టైమ్ పాస్‌కి జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయాలని ఎసాడు అనుకోవచ్చు. కానీ ప్రతి వీడియో మీద కూడా ఎస్తున్నాడు. అట్లా కూడా కన్‌ఫ్యూజ్ చేసే మెంటాలిటీ‌లో అట్లాంటి ఎదవలు కూడా ఉంటారు కాదంట్లే. బట్ ఇది గనక నిజమైనటువంటి అలిగేషన్ గనక వాళ్ళ మీద వేసిన అలిగేషన్ గనక ప్రూవ్ అయితే, ఒక వ్యక్తి అట్లా ఉంటున్నాడు. ఆ వ్యక్తికి 62 ఏళ్ళు లేడీ అనుకుంటా. మేబీ లేడీ అయినా సరే. ఆ వ్యక్తికి 62 ఏళ్ళు. ఆ వ్యక్తి మీద వీళ్ళు ఈ రకమైనటువంటి ల్యాండ్ లాక్కొని మరి అక్కడ పచ్చళ్ళు పెడుతున్నారనేది గనక నిజం అయితే మాత్రం ఆహ్, వీళ్ళది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది వీళ్ళ పెంట మాత్రం. అందులో డౌటే లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇందులో నేను అంటుంది యూట్యూబ్ సంబంధించిన వీడియోలు చేసేవాళ్ళు కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని ఇంకొకళ్ళు గాని దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీవీ నైనోడు ఎక్కడెక్కడికో ఎళ్లి మైకులు పెడతాడు. సాక్షి వాడు, ఏబీఎన్ వాడు ఎక్కడెక్కడికో ఎళ్లి మైకులు పెడుతుంటాడు. ఈ ఇష్యూని వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇష్యూని వీళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు సీరియస్‌గా తీసుకొని వెళ్లి అతనెవరో కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నిజమా? కాదా? అనేది తేలేటువంటి అవకాశం ఉంటది. ఆ వ్యక్తి కూడా కాస్త ఇవన్నీ అర్థం చేసుకొని డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ఎనీ బిగ్ యూట్యూబర్ ఆర్ విత్ ఎనీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏముంది ఒక్కసారి సాక్షి వాళ్ళనో, ఏబీఎన్ వాళ్ళనో, టీవీ నైన్ వాళ్ళనో పిలిచేస్తే ఒక్క ఫోన్ కొడితే చాలు లోకల్‌గా ఉన్నోళ్ళు ఎగబడి వచ్చేస్తారు. వీళ్ళకి కావాల్సిన అల్టిమేట్‌గా టీఆర్పీ కదా! అది నిజమైతే ఇతను చేసే అలిగేషన్ ఈమె గాని, ఇతను గాని పెద్దాయన, పెద్దావిడ వాళ్ళు చేసే అలిగేషన్స్ నిజమైతే ఒక్కసారి వాళ్ళు అప్రోచ్ అయితే గనుక బావుంటది. ఆహ్, ఏంటి మీకేమనిపించింది? ఈ ఈ కొత్త వెర్షన్ కొత్త యాంగిల్‌కి ఇది తిరిగిన తర్వాత మీకేమనిపించింది ఈ ఇష్యూ గురించి కామెంట్ చేయండి.